మంచి హ్యాపీగా కనిపిస్తున్నావు. నీ హ్యాపీనెస్కి కారణం ఏంటి? ఇంకెవరు? మా పేరెంట్స్, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా ఛాన్స్ ఇచ్చిన కాలేజ్ మేనేజ్మెంట్ వల్ల. నిజమే, ప్రత్యక్షంగా వాళ్ళందరూ మన హ్యాపీనెస్కి కారణమే. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ వెనక ఒక సైనికుడి వల్ల ఉన్న హ్యాపీనెస్ కూడా ఉంది. నిజమే అక్క, మన పుల్వామా అటాక్ తర్వాత అభినందన్ చేసిన ధైర్య సాహసం దేశ చరిత్రలో నిలిచిపోయింది. శత్రు దేశానికి చిక్కిన వాళ్ళు తిప్పలు పెట్టిన ధైర్యాన్ని కోల్పోకుండా మన కోసం నిలబడిన మన గొప్ప వీరుడు అభినందన్. అలాంటి అభినందన్ ఒక ధైర్య సాహసం ఒక చిన్న స్కిట్ రూపంలో చూపించడానికి పృథ్వీ అండ్ స్ట్రీమ్ ఫ్రమ్ మెకానికల్ డిపార్ట్మెంట్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. వెళ్ళిపోతున్నావు సోల్జర్. పుల్వామా మీద అటాక్ కి. క్యా? పుల్వామా మీద అటాక్ కి మనకి అంత సీన్ ఉంది. అందుకేగా జైషు మహమ్మద్ హెల్ప్ తీసుకున్నాం. అదే అనుకుంటుంది, లేకపోతే మనకంత సీన్ ఎక్కడిది ఇండియా మీద వార్కి వెళ్ళటానికి. నువ్వు అలా చూస్తూ ఉండు, ఆ దేశాన్ని మట్టు పెట్టి తిరిగి వస్తాం. చూద్దాం చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకానికి 30 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. చూడండి మేజర్, మన వాళ్ళు ఎలా చనిపోయారో. మీరేం మాట్లాడండి మేజర్. మన పరిచయం పుట్టుకతో కాకపోయినా పోరాటంతో మొదలైంది. మన పోరాటం దేశం కోసమైనా చావు మనల్ని వేరు చేసింది. నీ త్యాగానికి దేశం సలాం కొట్టే రోజు వచ్చినట్టే వారి చావుల్ని చూసే రోజు కూడా వస్తుంది మిత్రమా. ఒక్క మాట చెప్పగల మిత్రమా, నీకే వచ్చే ప్రతి కన్నీటి బొట్టు వాళ్ళ కంటిలో కునుకు లేకుండా చేస్తుంది. మేజర్, ఈ దాడి జరిగి చాలా సమయం అయింది. ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి ప్రతీకారం తీసుకోకుండా వెనక్కి అడిగే సమస్య లేదు. ఈ బాధ ఒక్కరిదే కాదు, యావత్ భారతదేశానిది. ఈ విషయం నాకు కూడా తెలుసు, కాకపోతే పై వారితో మాట్లాడడానికి నాకు కొంచెం సమయం కావాలి. సార్, వి హావ్ ఏ గుడ్ న్యూస్. ఇండియా లాస్ట్ ఇస్ 42 సోల్జర్స్. 42 మంది కాదు, 4 కోట్ల మంది చచ్చిపోయినా పాకిస్తాన్ పగ చల్లారదు. ఇప్పటికీ ఏం మించిపోలేదు సార్. అక్కడి ఆర్తనాదాలు మనకి చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్లాన్ ఫర్ నెక్స్ట్. ఎస్ సార్. గుడ్ న్యూస్ సోల్జర్, మనకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. వారిపై అటాక్ చేయడానికి మనకు ఒక మంచి ప్రణాళిక కావాలి. మన శత్రువులు ఉగ్రవాదులు మాత్రమే, కాబట్టి వారిని వారి స్థావరాల్ని మాత్రమే ఎంచుకొని అటాక్ చేద్దాం. లెట్స్ గో ఫర్ సర్జికల్ స్ట్రైక్. సార్, వి హావ్ ఏ సిచ్యువేషన్. ఇండియా వాళ్ళు చేసిన అటాక్ లో మన వాళ్ళు 300 మంది చనిపోయారు సార్. దీన్ని బయటికి రానియొద్దు. గో ఫర్ కౌంటర్ అటాక్. ఎస్ సార్. We need Air Force backup. కాపీ. అభినందన్ వర్ధమాన్ రిపోర్టింగ్ సార్. ఇదిగో, అభినందన్ గారు మిస్ అయ్యారంట. నాకు అర్జెంటుగా 2 నిమిషాల్లో అభినందన్ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ నడవడం స్టార్ట్ చేశారు, ఎక్కడ పరిగెత్తడం నేర్చుకున్నారు, విత్ ఇన్ 2 minutes లో కావాలి. నీ వల్ల పనిచేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయిరా. అసలు చెప్పాల్సిందేంటి, నువ్వు చెప్పేదేంటి, అసలు జరిగింది చెప్పు ముందు. ఓకే, ఇప్పుడే అందినా కంగారు ఏంట్రా, కెమెరా పెట్టనివ్వు నన్ను. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. వెల్కమ్ టు VT 99. అభినందన్ గారు మిస్ అయ్యారు. అభినందన్ ఎవర్రా? క్లారిటీ ఏదిరా? బీపీ తెప్పి మాకు నాకు సరిగ్గా చెప్పు. అదే వింగ్ కమాండర్ అభినందన్ గారు మిస్ అయ్యారు. ఇది కేవలం ఎక్స్క్లూజివ్గా కేవలం మా VT 99 ఎంతో పరిశోధించి ఎంతో రీసెర్చ్ చేసి మీ ముందు మేము చెప్తున్నాం. అవునా? మనం చేసామా? చెప్పు, మనం చేసామా? కాదు. మనకి న్యూస్ ఇచ్చింది ఎవరు? ఆ టీవీ వాళ్ళు కదా. మన దాంట్లో లైవ్ వస్తుందంట వింటరా, సరిగ్గా చెప్పు. దీనికోసం లైవ్ అప్డేట్స్ కావాలంటే కేవలం కీప్ వాచింగ్ టు VT 99.
ఎండింగ్ కూడా నేనే చెప్పాలరా. ఓకే, కెమెరామెన్ చిట్టితో వసీకరణ్. సార్ ఇండియా మీద మనం చేసిన కౌంటర్ అటాక్ లో మనకు ఐఎఫ్ వింగ్ కమాండర్ దొరికాడు సార్. టేక్ ఇంటూ ఇంట్రాగేషన్. ఎస్ సార్. बोल नाम क्या है? अभिनंदन वर्तमान मेजर. What's your mission? Sorry major, I can't tell you that. Which aircraft are you flying? Indian aircraft. ఏంటి జోకా? నవ్వాలా? నువ్వు పాకిస్తాన్లో ఉన్నావు, సమాధానం చార్ చూసుకొని చెప్పు. Okay major. From which place are you in India? I can't exactly tell you my place, but I can tell you I am from down south of India. ఇప్పుడు ఏందన్న బ్రేకింగ్ న్యూస్. అభిమన్యుని మన పాకిస్తాన్ వాళ్ళు మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. ఇదిగో మా VT9 ఎంతో పరిశోధించి ఇదిగో చెన్నైలో ఈ ఏరియాలో ఉంటారు. అభినందన్ గారి ఇల్లు తెల్లగా ఉంటుంది, వారిని గేట్ ఏమో నల్లగా ఉంటుంది. అరే ఏది పడితే చెప్పమాకరా ప్లీజ్ రా, నీకు దండం పెడతారా. సెన్సేషన్ అవుతుంది కదా. అరే సెన్సేషన్ అని ఏది పడితే అది చెప్తే పాకిస్తాన్ మీద చేసేటాక మనమే చేస్తారా. అదే కదా నాకు కావాల్సింది. మన ఛానల్ గురించి ఇంకో 10 ఛానల్ చెప్పుకుంటే అందుకని నాకేం కావాలి? మనం బతుకుంది చెప్తే గొప్పతనం రా, మనం చచ్చింది చెప్తే ఏం గొప్పతనం చెప్పు. సర్లే పద. ఎండింగ్ చెప్పవా? అరే నీ దండం పెడతారా. కెమెరామెన్ చిట్టితో వసీకరణ్. చెప్తా చెప్పాలి అంతే, కాల్ చేయరా. Okay major, go ahead, but I can't tell you my Indian secrets. ఏమన్నా చెప్పాడా వాడు? చెప్పడమా? అసలు అతని కళ్ళలో భయం అనేది లేదు, మన పాకిస్తాన్ అనే బెదురు లేదు. అభినందన్ వర్ధమాన్ ఇస్ వెల్ ట్రైన్డ్ ఆఫీసర్ కమాండర్. వాడిని ఇప్పటి వరకు బతకనీయడమే ఎక్కువ. నేను చంపేస్తా వాడిని, చంపేస్తా. చంపేస్తావా? అంతవరకు ఎందుకు? అసలు తన కళ్ళలో భయం అనేది చూపించు, నిన్ను ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేస్తా. పాకిస్తాన్ దేశం గొప్పదని చెప్పు. నా తల్లి గొప్పది మేజర్, అది నా కన్న తల్లి అయినా నా నేల తల్లి అయినా నా దేశం నా తల్లితో సమానం. జై హిందే నా నినాదం. నన్ను చంపు అని కాళ్ళు పట్టుకుని బతిమలాడేలా చేస్తా. మీ కాల నేను వచ్చింది ఇండియా నుంచి మేజర్. నా ఇండియా సింహం లాంటిది. ఆ సింహం గర్జించడానికి ఎదురు చూపు కావాలి. ఒక్కసారి ఆ చూపుకి చిక్కాక మీ పాకిస్తానీస్ ఏంటి, మీ ఆర్మీ టెర్రరిస్ట్ కంపెనీలు ఏంటి, ఎవరినైనా చీల్చేస్తాం. ఇప్పుడు ఏందన్న బ్రేకింగ్ న్యూస్. అభినందన్ గారికి మధ్యాహ్నం పూట భోజనం పెట్టారు, మార్నింగ్ పూట గ్రీన్ టీ ఇచ్చారు, ఎర్లీ మార్నింగ్ పూట టిఫిన్ పెట్టారు, రాత్రి పూట ఏమొచ్చి లంచ్ పెట్టారు. అయితే వీటిలో ఏదో కలిపారని నాకు అనుమానంగా ఉంది. మీకు కూడా సేమ్ అలాగే అనిపిస్తే దయచేసి అవునని 57575కి SMS చేయండి, కాదనిపిస్తే నో అని 57575కి SMS చేయండి. ఎందుకురా అమ్మాయిల నంబర్ల కోసమా? కానీ SMS చేయడం మాత్రం మర్చిపోకు. అమ్మా మీరు సీరియల్ కోసం మా ఛానల్ మార్చుకుంటే అదే చూడండి అమ్మా. అబ్బా నీ జీవితంలో ఎన్నాళ్ళకి కరెక్ట్ న్యూస్ చదివావురా. మేరా భారత్ మహాన్. సోల్జర్ 1 minute. ఇప్పుడే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అభినందన్ వర్ధమాన్ని కనుక 2 daysలో రిలీజ్ చేయకపోతే మన దేశం పైన అటాక్ డిక్లేర్ చేస్తానని. వీ హ్యావ్ టు రిలీజ్ హిమ్. మన PM కూడా దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే బ్రేకింగ్ న్యూస్. మన ప్రైమ్ మినిస్టర్ గారు అభినందన్ కనుక 2 రోజుల్లో వదలకపోతే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తా అన్నారు. దెబ్బకి తోక ముడిచిన పాకిస్తాన్ మరికొద్ది నిమిషాల్లో అభినందన్ గారు వచ్చేస్తున్నారు. ఇన్నేళ్ల నా సర్వీస్లో ధైర్యాన్ని చూశాను, ధీరుణ్ణి చూశాను, కానీ ఫస్ట్ టైం ధైర్యంతో ఉన్న ధీరుణ్ణి చూస్తున్నా. ఈ పాకిస్తానీ జవాన్కి సెల్యూట్ చేస్తున్నాడు కమాండర్.